అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న విజయవాడలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ముమ్మాటికి ప్రతిపక్షాల కుట్రనే. ఎంచేతనంటే రాబోయే ఎన్నికలలో ఒక నెల ఉన్న ఎలక్షన్స్, ఈ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఖాయమని తేలడంతో మరి ప్రతిపక్షాలు ఏదో విధంగా అధికారం చేయించుకోవాలని లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి గారిని అంతం కూడా చేయాలని చెప్పేసి ఆలోచనతో ఈ విధంగా కుట్రలు తీస్తూ ఉన్నారు. రోజు రోజుకు ప్రజాభిమానం పెరిగిపోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్రంలో. మరి ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే, ఈ నిన్న జరిగిన దాడి వెనుక కుట్రకోణాన్ని పోలీసులు వెలికి తీయాలా, అంతేకాకుండా సీఎం గారికి అదనపు భద్రత కల్పించాలని కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ దీనికి బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. విజయవాడలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగినటువంటి దాడి అప్రజాస్వామికమైనది. ఇది చాలా పిరికిబంద చర్య. గత 5 సంవత్సరాలుగా జగన్ గారు ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రజానీకమంతా కూడా జగన్ గారి వైపు నడుస్తుండడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మద్దతుగా ఉండడం, మరి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కలిసినా కూడా ప్రజలెవ్వరూ కూడా వారి వైపు మొగ్గు చూపకపోవడం, ప్రజలందరూ జగన్ గారి వైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నడుస్తుండడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఒక కుట్రతో జగన్ గారి పైన ఈ దాడి చేయించినట్లు అర్థమవుతుంది. మరి ఈ దాడిని మేమంతా ఖండిస్తున్నాం. ఇది అప్రజాస్వామిక చర్య. మరి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఈరోజు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రలంతా కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం గమనిస్తున్నారు. మేము ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఒకటే కోరుతున్నాం. మరి నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దానిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించి బాధ్యులైనటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలా. ఇందులో దాగి ఉన్నటువంటి కుట్ర కోణాన్ని కూడా వెలికి తీయాలా. ఈ కుట్రదారులు ఎవరైతే ఉన్నారో, ఈ దాడి సంఘటన వెనకల కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేమంతా కోరుతూ ఈ రాష్ట్ర ప్రజానీకం మొత్తం జగన్ గారి వెంట నడుస్తుందని మరొక్కసారి తెలియజేస్తూ ఈ దాడిని ఖండిస్తున్నాం. యాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడిని మేము ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి. ప్రజాస్వామ్యంలో హింసకు కానీ అలాగే అరాచక మాత్రం కుట్రలకు తావు అనేది కూడా ఎప్పుడూ లేదు. కానీ మేము మొదటి నుంచి అనుమానిస్తున్నాం. కానీ ఈ రాష్ట్రంలో కుట్ర రాజకీయాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా అనేక కుట్రలు కూడా చేసి వారి యొక్క మీడియాను అడ్డం పెట్టుకొని, పచ్చ మీడియాను అడ్డం పెట్టుకొని అనేకమైన కుట్రలు చేసి, అనేకమైన కూడా లేనిపోని కూడా ఆరోపణలు కూడా చేసేసి, అనేక వేషాలు రాసి ప్రజలను తప్పుదారి పట్టించాలని చెప్పి ఒక ప్రయత్నాలు కూడా ఒక 5-6 నెలల నుంచి కూడా జరిగింది. కానీ అవన్నీ ఏమీ ఫలించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బస్సు యాత్ర కూడా ప్రారంభించి ఈరోజు నిన్నటి రోజు విజయవాడలో అడుగు పెడతానే పెద్ద ఎత్తున కూడా దినదినానికి కూడా ప్రజాస్పందన కూడా ఎక్కువైతుంది. మధ్యాహ్నం కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు, ఎప్పుడైనా కానీ ప్రజలు తండోపతండాలకు కూడా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారితో పాటు కూడా బస్ యాత్రలో పాల్గొనాలని చెప్పేసి ఈరోజు అనేక మంది వస్తున్న చూసి ఏది ఏమైనా కానీ ప్రజలను భయభ్రాంతులను చేయాలని చెప్పి, ప్రజలను కూడా ఒక రకంగా కూడా భయాన్ని సృష్టించాలని చెప్పేసి ఒక కుట్ర రాజకీయాలతో నిన్న అనేది కూడా దాడి జరిగింది. నిజంగా చెప్పాలంటే అది ఏమాత్రం కూడా అతనిపైన కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ, అలాగే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పైన కూడా ఇవన్నీ కూడా కొద్దిగా ఏమాత్రం కూడా కొద్దిగా కిందికి వచ్చినా కూడా కన్ను కూడా ఎడమ కన్ను కూడా పోయే పరిస్థితి కూడా ఉంచింది. అంత పెద్ద ఎత్తున కూడా దాడి జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈరోజు అయ్యన్న పాత్రుడు ఈరోజు అతను మాట్లాడిన తీరు ఇవన్నీ చూస్తుంటే ఓదికేమో చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తున్నాడు ఈ దాడిని, మరొక పక్కేమో వారి యొక్క అధ్యక్షుడు, ఈ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులైన అచ్చెన్నాయుడు కూడా ఈరోజు అతను మాట్లాడిన తీరు ఇవన్నీ చూస్తుంటే వారిదే కుట్ర కూడా భాగం కూడా ఉంది.
దాన్ని తప్పుదారి పట్టించడానికి, ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఇవన్నీ కూడా అచ్చెన్నాయుడు యొక్క మాటలు కూడా నిరూపిస్తున్నాయి. అదేగాక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ గారు కానీ ఇంతగా రెచ్చిపోతున్నా అంటే వారికే కొత్తగా కలుసుకున్న బీజేపీ పార్టీతో పొత్తు వల్ల వారి యొక్క అన్నను చూసుకొనే చంద్రబాబు నాయుడు గారు కానీ వారి యొక్క అనుచరులు కూడా రెచ్చిపోతూ ఉన్నారు. దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎలక్షన్ కమిషన్ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న కుట్ర భాగాలు కానీ, ఈ రాష్ట్రంలో కేవలం వారికి కావాల్సిన పత్రికలు ఈనాడు కావచ్చు, జ్యోతి కావచ్చు, ఆ పత్రికలు ఏది రాస్తే అదే ఒక వేదమైనట్లుగా కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ పోవడం కూడా చాలా బాధాకరం. ప్రజాస్వామ్యవాదులుగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది, గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. అందుకోసమే ఎలక్షన్ కమిషన్ దీనిపైన కూడా ఎంక్వైరీ చేసి ఈరోజు వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి, భవిష్యత్తులో ఎవరు కానీ ఇటువంటి ఆలోచన అనేది కూడా రాకుండా చేయాలని చెప్పేసి చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.